వైసీపీ హయాంలో భూ కబ్జాలు, ఆక్రమణలు, అడ్డదారిలో మ్యుటేషన్లు వంటి స్కామ్లు చాలానే జరిగాయి. అయితే అప్పటి సీఎం జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి భార్య పేరు మీద ఉన్న ఆస్తులను మాయం చేసేశారు. పులివెందలలో వివేక భార్య వైఎస్ సౌభాగ్యమ్మకు 7 ఎకరాల భూమి ఉంది. దీని విలువ 4 కోట్లకు పైనే ఉంటుంది. 2006 ఫిబ్రవరిలో ఈ భూమిని కొనుగోలు చేశారు. రికార్డుల ప్రకారం 2022 వరకు ఈ భూమి సౌభాగ్యమ్మ పేరు మీదే ఉంది. ఈ మధ్య స్థలాన్ని మ్యుటేషన్ చేయించాలని చూస్తే వెబ్ ల్యాండ్లో సౌభాగ్యమ్మ పేరిట భూములు కనిపించలేదు. ఆన్లైన్లో ల్యాండ్ మిస్ అవ్వడంతో సౌభాగ్యమ్మ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పులివెందుల ఆర్డీఓ భూములను అక్రమంగా ఇతరుల పేరిట బదిలీ చేశారని నివేదికిచ్చారు. సౌభాగ్యమ్మ పేరుకి దగ్గరగా ఉన్న సంగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి అనే మహిళ పేరిట ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. అప్పట్లో తహసీల్దార్గా పనిచేసిన మాధవ కృష్ణారెడ్డి అక్రమంగా వెబ్ ల్యాండ్ వివరాలను మార్చేశారని విచారణ అధికారి రిపోర్ట్ చేశారు. వివేక హత్య కేసులో రాజీకి ఒప్పుకోలేదని, తమ కుటుంబంపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు వివేక కుమార్తె సునీత అనేక సార్లు ఆరోపించారు. సౌభాగ్యమ్మ భర్తను చంపడంతో పాటు పుట్టడు దుఃఖంలో ఉన్న వివేక కుటుంబానికి చెందిన ఆస్తులను మాయం చేయడం విచారకరం. జగన్కి అత్యంత దగ్గరి బంధువుల ఆస్తులకే రక్షణ లేకపోతే వైసీపీ హయాంలో రాష్ట్రంలోని సామాన్యుల ఆస్తులను ఏ స్థాయిలో కొట్టేసుంటారో ప్రజలే ఊహించుకోవాలి. అంతటి ఘనమైన పాలన అందించిన జగన్ ప్రభుత్వం ఈసారి 200 సీట్లతో అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీకి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటో, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలే ఆలోచించుకోవాలి.